రుణమాఫీ షరతులు లేకుండా రుణమాఫీ 2 లక్షల పైన అప్పుతో సంబంధం లేకుండా రుణమాఫీ బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకు రుణమాఫీ బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకు రుణమాఫీ ఇవ్వాలి రైతు భరోసా వెంటనే అమలు చేయాలి రైతు భరోసాని అమలు చేయాలి రైతు భరోసాని వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత ఇవ్వాలి బ్యాంకు రుణాలు ఇవ్వాలి కొత్త బ్యాంకు రుణాలు అమలు చేయాలి రుణమాఫీని వెంటనే షరతులు లేకుండా రుణమాఫీని వెంటనే ఈరోజు సిపిఎం పార్టీ సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ పథకం కారేపల్లి మండలంలో దాదాపుగా వేలాది మందికి మాఫీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా మా వైరా కాన్స్టిట్యున్సీ వైరా కేంద్రంలోనే ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించారు. కానీ సంపూర్ణంగా మాఫీ అనేది వర్తించలేదు. సింగరేణి మండలం కావచ్చు, ఏన్కూరు కావచ్చు, కొణిజర్ల, వైరా, యావత్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40% ఇవాళ రైతులకు రుణమాఫీ వర్తించింది. కానీ ఇవాళ 100% చేశామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వందలాది మంది వచ్చారు. వచ్చిన వాళ్ళంతా కూడా సిపిఎం కార్యకర్తలు కాదు. ఇవాళ కాంగ్రెస్ కు ఓట్లు వేసిన రైతులు వచ్చారు. అన్ని పార్టీలు అనుకున్న రైతులు ఈ పిలుపున అందుకొని వచ్చారు. పేద గిరిజన రైతులు ఉన్నటువంటి ఈ మండలంలో ఇవాళ రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు షరతులు ఏదునే తీసేయండి, షరతులు లేకుండా రుణమాఫీ ప్రకటించండి. 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు వడ్డీగా అదనంగా ఉన్నాయి కాబట్టి అవి కడితేనే మీకు మాఫీ వస్తుందని ఇవాళ ప్రభుత్వం మంత్రులు చెప్తా ఉన్నారు. మీకు ఒక రైతు 5 లక్షల అప్పు ఉండొచ్చు, కానీ మీరు ఇస్తామన్న 2 లక్షల ముందు మాఫీ చేసి రైతు ఖాతాలో జమ చేయాలని వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి రైతు సోదరుల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం గౌరవించాలి. రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వంగా అని పిలువబడేటువంటి ప్రభుత్వం ఇవాళ ఎక్కువ మందికి రుణమాఫీ చేయకుండా అందరికీ అయిందని ప్రచారం చేయడానికి ఇవాళ మేము సిపిఎం గా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకోసం రైతు సోదరులందరి అప్పు, రైతు అనేవాడు ఏ బ్యాంకులో అప్పు ఉన్నా 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి అప్పులని కూడా మాఫీ చేయాలని ఈ రోజు సింగరేణి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.